RRBALP కోసం శ్రీధర్స్ CCE నవంబర్ 30 ఫ్రీ టాలెంట్ టెస్ట్ క్వాలిఫై అయ్యి 1000 మందికి ఫ్రీ కోచింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు. ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఈ డిసెంబర్ మాసంలో ముందుగా ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఉమా గారు? తప్పకుండా అండి. డిసెంబర్ మాసము అనేటువంటిది 2025లో ఆఖరి మాసం అండి. ఈ మాసంలో అనేక గ్రహ సంచారాలు మారుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పటి వరకు కొన్ని రాశులకి రాజయోగాన్ని ఇచ్చినటువంటి గురుగ్రహ సంచారము మళ్ళా ఇప్పుడు వెనక్కి అంటే మిథున రాశిలోకి యథాస్థానంలోకి ఆయన వెళ్ళబోతున్నారు. డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి రాబోతోంది. కాకపోతే గురుడు వక్రగతిలో ఉన్నారండి. వక్రగతిలో ఉన్నప్పుడు గురుడు రెట్టింపు ఫలితాలు ఇస్తారనమాట. అది ఏ రాశికైనా మంచి చేస్తే రెట్టింపు ఫలితాలు ఉంటాయి, కొంచెం ఇబ్బందులు అనేటువంటివి కూడా రెట్టింపు అనేటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇదే కాకుండా డిసెంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారం ధనస్సు రాశిలోకి వెళ్ళబోతోంది. ఈవెన్ 20వ తారీఖున డిసెంబర్ 20 అదే మధ్యలో కరెక్ట్గా డిసెంబర్ మధ్యలో ధనస్సు రాశిలోకి శుక్రగ్రహ సంచారం కూడా మళ్ళీ అదే ధనస్సు రాశిలోకి డిసెంబర్ 7వ తారీఖున కుజగ్రహ సంచారము. అంటే చూడండి, ధనస్సులో రవి, కుజ, శుక్ర 3 గ్రహ సంచారాలు ధనస్సు రాశిలో కనబడుతూ ఉన్నాయి. బుధగ్రహ సంచారం మాత్రం డిసెంబర్ 6వ తారీఖున ధనస్సు నుంచి వృశ్చికంలోకి రాబోతోందండి. సో ఇక్కడ ఈయన మాత్రం వెనక్కి రాబోతున్నారు అని చెప్పచ్చు. మిగతా గ్రహాలన్నీ కూడా యథాస్థానంలో అంటే శని మీనరాశిలోనే వక్ర త్యాగాన్ని చేసే, వక్ర త్యాగము అంటే ఏంటి అంటే వక్రగతిని వదిలేసి ఫార్వర్డ్ మోషన్లోకి ఆయన వెళ్ళబోతున్నారు అని అర్థం అనమాట. సో ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం యథావిధిగా అన్ని జరుగుతూ ఉన్నాయమ్మా. కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసంలో విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి మనం చూస్తే కనుక ఈ డిసెంబర్ మాసంలో ఈ స్థితిగతుల ఆధారంగా వీళ్ళకి ఓన్లీ 3 ప్లానెట్స్ అనేటువంటివి అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా చెప్పాలి అంటే చంద్రబలము అనేటువంటిది బాగుంది. 6th హౌస్లో రవి, కుజ గ్రహ సంచారాలు బాగున్నాయి. కానీ ఎప్పటి నుంచి బాగుంటాయి? డిసెంబర్ 17 దగ్గర నుంచి, అంటే డిసెంబర్ మధ్యలో నుంచి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం అటు ఇటుగా ఉన్న డిసెంబర్ సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఏ విషయాల్లో బాగుంటుంది? 6th హౌస్లో రవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉంటారో జాబ్స్ విషయంలో ప్రమోషన్ కోసం కానీ, బోనస్ల కోసం కానీ, ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకునేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి పదవి యోగం పడుతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి అన్ని కూడా తగ్గుముఖం పడతాయి. వ్యాపార పరంగా వాళ్ళకి ఎలా ఉంటుందండి? వ్యాపార పరంగా యాక్చువల్లీ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కనబడతాయమ్మా ఈ మాసంలో. కానీ రవి అనేటువంటి ఆయన, కుజుడు అనేటువంటి ఆయన చాలా బాగున్నారండి. కుజుడు కూడా ఎప్పుడైతే యాక్టివేట్ అవుతున్నారో రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వ్యవసాయదారులకి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, లేకపోతే ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళకి కుజుడు ఇండికేట్స్ ఏంటంటే ఏదైనా కిచెన్ యుటెన్సిల్స్ కానీ, సోల్జర్స్ కానీ, ఆర్మీ జాబ్స్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ జాబ్స్ కానీ, ఇలాంటి పవర్ఫుల్ పీపుల్కి, పవర్ఫుల్ వ్యక్తులకి, పవర్ఫుల్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ రాజకీయ నాయకులకి ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ ఎండ్లో ఏదైనా రాజయోగం పట్టబోతోంది అని చెప్పొచ్చు అండి. చాలా మంచి యోగం అన్నమాట. అయితే ఏంటి అంటే రవి కుజులతో పాటుగా చంద్రుడు అనేటువంటి ఆయన బాగున్నారు. దీనివల్ల కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, విందు వినోద కార్యక్రమాలు, కుటుంబంతో కాలం గడపడం కానీ ఇలాంటివన్నీ కూడా కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. అయితే మిగతా గ్రహాలు మనం చూస్తే 2nd హౌస్లో కేతువు, 12వ స్థానంలో గురుడు అండి. ఈ రెండు ఏమి ఇండికేట్ చేస్తాయంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఇండికేట్ చేస్తుంటాయి. 2nd అంటే ధనస్థానము, 12వ స్థానంలో గురుడు ధనకారకుడు ఉన్నారు. దీనివల్ల విపరీతంగా డబ్బులు ఏదైనా ఖర్చు అవ్వడం, బాగా ఖర్చు పెట్టడం, అనుకోని విషయాలకి, అనవసరమైన విషయాలకి అన్నిటి కూడా డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, చిన్న చిన్న అవమానములు చూడడం కానీ. గురుడు అనేటువంటి ఆయన ఎప్పుడూ కూడా సక్సెస్కి కారణం అండి. ప్రయత్నం చేస్తుంటారు, కష్టపడతారు, కానీ పనులన్నీ కూడా కాస్త డిలే అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఎప్పటి వరకు ఈ ప్రభావం డిసెంబర్ అంతా ఉన్నా డిసెంబర్ మధ్య వరకు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? 2nd లార్డ్, కర్కాటక రాశికి 2nd లార్డ్ అయిన రవి యోగిస్తున్నారు. ఎప్పటి నుంచి? 17th దగ్గర నుంచి అండి. సో 17th వరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. 17th తర్వాత ఏదో ఒక విధంగా అనుకున్న టైంకి డబ్బులు రావడం కానీ, ఏదో ఒక విధంగా పాత డబ్బులు కూడా తిరిగి రావడం కానీ,
అప్పుల బాధతో బాధపడేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అప్పులు తీర్చేసేటువంటి మార్గంలోకి వెళ్ళడం కానీ చాలా బాగుంటుందండి. ఇకపోతే 5th హౌస్లో బుధగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా సామాన్యంగా ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవాలి, చాకచక్యంగా ప్రవర్తించాలి, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే తప్ప లాభాలు కనిపించే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు కనబడుతూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ విర్చువల్ రియాలిటీ, లేకపోతే విమెన్ క్లాతింగ్, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, గార్మెంట్స్ కానీ, లేకపోతే జ్యువెలరీస్ కానీ, ఏదైనా ఆర్నమెంట్స్ కానీ, పెద్ద పెద్ద లగ్జరీ వెహికల్స్ కానీ, ఇలాంటి వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి అందరూ కూడా శుక్రుడికి సంబంధించిన వాళ్ళు అవుతారనమాట. సో ఈ శుక్రుడు అనేటువంటి ఆయన బలం తక్కువగా ఉంది కాబట్టి ఈ వ్యాపారం బాగా పెరగాలి, ఈ వృత్తుల్లో బాగా రాణించాలి, మంచి జన ఆదరణ, అట్రాక్షన్ చాలా బాగుండాలి, ఫేమ్ చాలా బాగా రావాలి అనుకుంటే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. శుక్ర బలము అనేటువంటిది డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం తక్కువగా ఉంది. అష్టమంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. అంటే అండర్ రేటెడ్ కానీ ఆల్రెడీ స్కిల్ ఉన్న పైకి ఎదగలేనటువంటి ఇలాంటి యొక్క ఫలితాలన్నీ కూడా కనబడతాయి. మాటలు చెప్తుంటే ఎలా ఉందో అలా ఉంటుందండి. అష్టమ రాహు ఎప్పుడు కూడా అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి, రియాలిటీ చాలా లోగా కనబడుతూ ఉంటుంది. ఆశలు కానీ ఆలోచనలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రయత్నం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అష్టమ రాహు చిన్న చిన్న యాంగ్జైటీ ఇష్యూస్ని ఇస్తారు, మనోవిచారములు కలగజేస్తారు, ఓవర్ థింకింగ్ని ఇస్తూ ఉంటారు, డిప్రెషన్ ఇస్తూ ఉంటారు, లేకపోతే అవమానాల వల్ల కొంచెం ఇన్సల్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. కానీ రాహు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవ్వాలి అంటే మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకునేటువంటి విధానం చాలా మారాలి. రాహు ఇండికేట్స్ ఎప్పుడు కూడా యాంప్లిఫైనెస్ అండి, ప్రమోషన్స్ అనమాట. మిమ్మల్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, ఎలా ఎక్స్పోజ్ అవుతున్నారు బయటికి, ఏ విషయాలు బయటికి మాట్లాడుతున్నారు, గౌరవ మర్యాదలు ఎలా కాపాడుకుంటున్నారు అనేటువంటి విషయం మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే రాహు యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలు ఇంకా గ్రోత్ కావాలి అంటే ఏం చేయాలి, మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ వనదుర్గా మహావిద్య అమ్మవారికి హోమం జరిపించినట్లయితే రాహు యొక్క బలము అనేటువంటిది చాలా స్ట్రాంగ్ అవుతుందండి. అంటే ఎస్పెషల్లీ ఇది మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అవసరం. అయితే 9th హౌస్లో శనిగ్రహ సంచారం కనబడుతోంది. దీనివల్ల అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి 9th శని కాబట్టి. కానీ వీళ్ళు దాన్ని ఎంతవరకు చేజిక్కించుకోగలుగుతారనే విషయం మీద మాత్రం క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. బికాజ్ గురు బలము అనేటువంటిది లేదు కాబట్టి. గురువు అంటే ఎవరు అంటే ఒక పక్క లక్ ఫ్యాక్టర్గా కూడా మనం చెప్పుకోవచ్చండి. కొన్ని సందర్భాల్లో మనం ఒక 10% కష్టపడితే మనకి ఒక 50% బాగా కలిసి వస్తుంటుంది. కొన్నిసార్లు మనం విపరీతంగా కష్టపడి లాస్ట్ మినిట్ దాకా హోప్ వదలకుండా ఎఫర్ట్స్ పెట్టినా ఏమీ కలిసి రాదు. సో అది ఎలా డిసైడ్ అవుతూ ఉంటుందంటే గురుబలం బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది. సో కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు గురుబలము అనేటువంటిది లేదు కాబట్టి మీ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువగా పెట్టండి, మీ హోప్ అనేది వదలకుండా ముందుకు వెళ్ళండి. 9th శని ఎప్పుడు కూడా అవకాశాలు ప్రకృతి రూపంలో మీకు ఇస్తూ ఉంటారు. ఎలా ఇస్తూ ఉంటారు, మిమ్మల్ని ఒంటరిగా కష్టపడమని, ఆలోచించమని, అలోన్గా మీరొక్కరే ఉంటారు, మీకు ఎవరు సహాయం చేసే వ్యక్తులు కూడా లేకుండా మిమ్మల్ని అలాగా కూర్చోబెట్టి మీతోనే నడిపిస్తూ ఉంటారు అన్నమాట ప్రతిదీ కూడా. సో అక్కడ మీరు నిలబడగలుగుతారా, క్విట్ అయిపోతారా, భయపడతారా అనేటువంటివి 9th శని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది, పర్సనల్ చార్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ మాసంలో ఈ విధంగా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం ఇబ్బందులు అటు ఇటుగా ఉన్న సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా బాగా కనబడుతోందండి. సో సెకండ్ హాఫ్లోకి వచ్చిన తర్వాతనే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు కానీ, సెటిల్మెంట్లు కానీ, షెడ్యూల్ చేసుకోవడం కానీ, లేకపోతే మీటింగ్స్ ఏదైనా ఉంటే పెట్టుకోవడం కానీ, ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ కూడా సెకండ్ హాఫ్లోనే చేసుకోండి. అప్పుడే మీకు చాలా బాగుంటాయండి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమా గారు? యాక్చువల్లీ వీళ్ళకి 15th వరకు కూడా అంటే డిసెంబర్ 15వ తారీఖు వరకు కూడా బ్లాక్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. 15th తర్వాత నుంచి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్స్ రెండు చాలా బాగుంటాయమ్మా. కలిసి వచ్చే నెంబర్ 1 అనేటువంటిది, నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటాయండి. కలిసి వచ్చే వారం ఆదివారం చాలా బాగుంటుంది, మంగళవారం చాలా బాగుంటుందండి. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా ఏ వృత్తులు కానీ వాటికి సంబంధించిన ఫ్యాక్టర్స్, లక్ ఫ్యాక్టర్ బాగుండాలంటే గురుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. సినిమా ఫీల్డ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు శుక్రుడికి సంబంధించినటువంటి మహాలక్ష్మి హోమం చేయండి. రాహు బలం పెరగడానికి వనదుర్గా చేయండి. అన్నిటికంటే ముఖ్యం కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే లలితాదేవికి కుంకుమార్చన అనేటువంటిది చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు చూస్తారండి. ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటి అంటే మనీ విషయంలో కానీ,
లేకపోతే బిజినెస్ విషయాల్లో కానీ, పార్ట్నర్షిప్ కానీ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు కానీ, చేసుకున్న తరువాత డిస్టర్బెన్స్ వస్తున్నాయి, కలిసి ఉండాలా విడిపోవాలా చాలా సమస్యలతో, ఆర్ సంతానం విషయంలో ఎలాంటి అబ్బాయి పుడతాడు, అసలు ఏంటి విషయం, ప్రతిదీ తెలుసుకోవాలని చాలామంది జిజ్ఞాస ఉంటుంది, సందేహాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే మీ వెనకాల తప్పకుండా నేను ఉంటాను. మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.